వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారి సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టించుకోవాలని, ఆరోగ్యం బాగుపడేలా సహాయం చేస్తే మళ్లీ స్కూల్కి వెళ్తానంటూ వేడుకుంది. చిన్నారి అమాయకమైన విజ్ఞప్తి అక్కడ వారందరినీ కలిచివేసింది. ఈ ఘటనతో చిన్నారి తక్షణ వైద్య సహాయం అందించాలని స్థానికులు, అధికారులు స్పందించాలని కోరుతున్నారు. సీఎం సార్ నన్ను బతికించండి సార్. చంద్రబాబు సార్ నన్ను బతికించండి సార్. మీరు బతికిస్తే నేను బడికి పోతా సార్. మాకు సహాయం చేయండి సార్. నా లివర్ పాడైపోయింది సార్. మీరు ముందుకు వచ్చిన లివర్ బాగుపడింది సార్. సార్ మీరు సహాయం చేయండి సార్. అందరికి నమస్కారం సార్. నా పేరు మరికుమారి, నా భర్త పేరు వేరయ్య, నా పాప పేరు కీర్తన. మా పాప 4వ క్లాస్ చదువుతుంది. మాది ఖమ్మంపాడు, పల్నాడు జిల్లా, నూజిల మండలం. అయితే మా పాపకి బాగా కామెరలు అయినాయి. కామెరల మీద లివర్ బాగా డ్యామేజ్ అయిపోయింది. నర్సాపేట తీసుకెళ్ళాము. నర్సాపేట అయిన హాస్పిటల్ తీసుకెళ్తే చూసారు 3 లక్షల పైన అయిపోయినాయి. మా పాపకి లివర్ మార్చాలమ్మ అన్నారు. లివర్ మార్చాలంటే 1 లక్షల పైన అయితే అని చెప్పారు మా పాపకి. అయితే మేము 3 లక్షలు పెట్టాము, అన్నీ పెట్టాము. మాకైతే లేవు సార్. ఇంకా సార్ మేము అడుగుతున్నాం సార్, చంద్రబాబు గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మా పాపను బతికించండి సార్. పవన్ కళ్యాణ్ సార్ మా పాపను బతికించాలి సార్. జీ ఆంజనేయ సార్ మా పాపను బతికించాలి సార్. లోకేష్ సార్ మా పాపను బతికించాలి సార్. మేము ఎంతమంది కడిపోయినా మాకు సహాయం కావట్లేదు సార్. సార్ మీరు ఉన్నారనేసి ధైర్యంతో ఇక్కడికి వచ్చాము సార్. సార్ మీరు మాకు సహాయం చేయండి సార్. సార్ చిన్న వయసులో మా పాప చదువుకున్న వయసులో సార్ లివర్ పాడైపోయి సార్ మా పాప ఎంత బాధపడుతుంది సార్. సార్ మీరు సహాయం చేస్తే మా పాప లివర్ బాగుపడుతుంది సార్. మీరేమన్నా మాకు చేయండి, సహాయం చేయండి సార్. నీకు మళ్ళీ కాదు సార్, మీరుగా మాకు సహాయం చేయాలి సార్. సార్ మా పాపకు ఒక్కసారి చూడండి సార్, చిన్న పాపకాలు చూడండి సార్. దాతలు మీరుగా మాకు సహాయం చేయాలి. మీరు సహాయం చేస్తేనే మా పాప బతికింది. అయితే బతకదని చెప్తున్నారు. 2 లక్షల పైన అయితే అన్నారు. మా కాడ తెలియవు సార్, ఉన్నాయి మొత్తం పెట్టేసాం మన హాస్పిటల్. ఏ పూటకప్పుడు చేసుకునే మేము కూలి చేస్తే మాకు కొట్ట గడిచింది. 3 పిల్లలను చదివించుకుంటా కూలి చేసుకుంటాం. మేము ఇక్కడే ఉన్నాం సార్. కలిసాం సార్. ఆరోగ్యశ్రీ ఉంటే ఫ్రీగా చేస్తాం. మాకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదు సార్. ప్రైవేట్కి వెళ్తే అమౌంట్ అవుతాను అనుకున్నాను. ఆర్ఎస్సీ కార్డు లేదు. అందరికీ నమస్కారం సార్. నా పేరు పల్లపాటి వీరయ్య, మరి నూజిల మండలం, ఖమ్మంపాడు, పల్నాడు జిల్లా. నా భార్య పేరు మరీకుమారి, మా పాప పేరు కీర్తన. కామెరల వల్ల మా పాపకి లివర్ పాడైపోయిందని చెప్పారు. నర్సరాపేటలో 4-5 హాస్పిటల్ తిరిగాం. ఉన్న డబ్బు అంతా 4 లక్షల దాకా ఖర్చు పెట్టాం. ఇంకా మాకు అంతకు మించి స్తోమత లేదు. హైదరాబాదు ప్రైవేట్ హాస్పిటల్కి రాసి ఇచ్చారు అక్కడికి వెళ్ళమని. అక్కడ 20 లక్షల పైన అని చెప్పి ఇచ్చారు మాకు. అంతకు మించి ఇంకా స్తోమత లేదు. ప్రభుత్వమే మమ్మల్ని కాపాడాలి, మా పాపను కాపాడాలి. ప్రభుత్వం దాతలు ఉంటే మా పాప బతికిద్ది, లేకపోతే లేదు. కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. అక్కడ మేడం గారు కూడా హాస్పిటల్కి అనుకున్నారు. అయితే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే ఫ్రీగా అవుతుంది, లేదంటే డబ్బులు అవుతాయి అని చెప్పి డాక్టర్లు చెప్పారు. హాస్పిటల్లో డాక్టర్లు మాకు అంత శక్తి లేదు, చూసుకునే అంత శక్తి లేదు. ఎవరైనా దాతలు, ప్రభుత్వం మా పాపనే కాపాడాలి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, జీవి ఆంజనేయులు గారు మా పాపను బతికించాలి, సహాయం చేయండి సార్. ఇది ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మా పాపను బతికించాలి. ప్రభుత్వం మా పాపను బతికించాలి. మీ సహాయం కోరుకుంటున్నాను.